భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు పిలుపునిచ్చారు. సర్బోరం జనసేన ఆఫీసులో జనసేన సీనియర్ నాయకులు పుల్ల శ్రీరాముల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన వాళ్లర్పించారు. జనసేన సీనియర్ నాయకులు పుల్ల శ్రీరాములు, ముద్దన సూర్యప్రకాష్, మామిడాల శ్రీనివాస్, పుల్ల వీరబాబు, వాసనశెట్టి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరి జనసేన ఆఫీసు నందు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా సర్పవరంలో ప్రతి అంబేద్కర్ విగ్రహానికి పూలగుచ్చం ఇచ్చి మరి అందరికీ సర్పవరం గారు మనకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన రాసిన రాజ్యాంగం దేశ చరిత్రనే మార్చింది. అదేవిధంగా ఆయన రాసినట్టు అడుగుజాడల్లో నడాలని ప్రతి ఒక్కరికి ఉద్దేశించి ఆయన సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని మనం అందరూ పాటించి ఆ భారతరత్న అంబేద్కర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జనసేన పార్టీ ఆఫీస్లో పుల్ల శ్రీరాముల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్పర గ్రామంలో ఉన్నటువంటి జనసేన కార్యాలయంలో శ్రీ పుల్ల శ్రీరాములు గారి ఆధ్వర్యంలో మన అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన మన రాజ్యాంగ నిర్మాత అవడం వల్లే ఈరోజు ఒక బీసీ అయినటువంటి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 11 సంవత్సరాల పాటు దిగ్విజయంగా పరిపాలిస్తున్నారు. అలాగే రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నారంటే ఆ రాజ్యాంగం యొక్క రచన ఆధారంగానే ఈ పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. కాబట్టి ఆయన యొక్క అడుగుజాడల్లో ప్రతి పౌరుడు కూడా క్యాస్ట్, రిలీజియన్ భేదం లేకుండా కూడా ఆయన్ని అనుసరించి ఆయనంత ఉన్నత స్థానానికి చేరుకోవాలని, ఆయనలాగే నిగర్విగా, ఆర్థికవేత్తగా, సంఘ సంస్కృతిగా ప్రతి ఒక్కరూ ఆలోచించి విశాల దృక్పథంతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరొకసారి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ